ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. వసంత పంచమి అంటే చాలా వరకు మనకు గుర్తొచ్చేది సరస్వతీదేవి అమ్మవారు. మనం చూసుకోవచ్చు సరస్వతీదేవి అమ్మవార్లపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు, అటు తల్లిదండ్రులు కావచ్చు పిల్లలు కావచ్చు. ముఖ్యంగా ఎందుకంటే చదువు రావాలి, చదివితే చాలా వరకు జ్ఞాపక శక్తి అవన్నీ కూడా చాలా వరకు ప్రసిద్ధి అనేది ఎక్కువగా ఉన్న టెంపుల్స్లో చాలా వరకు ఈరోజు పూజలు జరుగుతుంటాయి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ మరియు బాసర్లో ఎక్కువగా పూజలు చేస్తుంటారు సరస్వతీదేవి అమ్మవారికి. సో ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు ఈరోజు అక్షరాభ్యాసాలు చేయించడం కానీ లేకపోతే సరస్వతీదేవికి వారి చేత ప్రత్యేక పూజలు నిర్వహించడం కానీ జరుపుతుంటారు. సో ప్రస్తుతం మనమైతే సికింద్రాబాద్లోని శ్రీ జ్ఞాన సరస్వతీదేవి టెంపుల్లో ఉన్నాము. మనం ఒక్కసారి విజువల్స్లో చూడొచ్చు, నేను చూపించే ప్రయత్నం చేద్దాను. పిల్లలందరూ వాళ్ళ పేరెంట్స్తో వచ్చి ఇక్కడ చాలా వరకు పెద్ద ఎత్తున సంఖ్యలో ప్రజలందరూ అధికంగా వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అండ్ మోర్ ఎవర్ మనం ఇక్కడ చూసుకోవచ్చు చాలా వరకు అటు పిల్లలు చిన్న పిల్లలతో పాటు వాళ్ళ ఫ్యామిలీస్తో అందరు కూడా వచ్చి మాట్లాడాల్సిన సిచ్యువేషన్ కూడా ఇక్కడ అనిపిస్తుంది. ఒక్కసారి ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా మనకు కనిపిస్తున్న పరిస్థితి. అండ్ ఒక్కసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది క్రౌడ్ బాగానే ఉందమ్మా. ఉదయమో మన స్కూల్ నుంచి వచ్చిర్రు పిల్లలు తల్లిదండ్రులు, అప్పుడు కూడా బాగానే ఉండే 8:30 నుంచి 9 దాకా. వాళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు స్థానికులు కాలనీ నుంచి వచ్చే పబ్లిక్ ఎక్కువ అయిపోయారు ఇప్పుడు బాగా. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా, అక్షరాభ్యాసము దర్శనానికి అని చెప్పి బాగా ఇప్పుడే బాగా క్రౌడ్ ఎక్కువైంది. సార్ పూజలు అంటే ఏ టైం వరకు ఉంటున్నాయని మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చింది? అంటే ఇది 12 గంటల దాకా కొంచెం బాగానే ఉంటుందమ్మా. తర్వాత మన ఊరేగింపు లెక్క దేవునికి పూజ చేసి. ఎంతమంది సెక్యూరిటీ ఇక్కడ అలర్ట్ చేశారు? దాదాపు దగ్గర 50-60 మెంబర్స్ ఉన్నామమ్మా. మా పోలీసు వాళ్ళు, మా సిఐ గారు, మా ఏసీపీ గారు, మా డీసీపీ గారు కూడా వచ్చేపోయారు. మా సిఐ గారు ఉన్నారు. మేము లోకల్ బయట నుంచి ఫోర్స్ కూడా ఒక 30 మందిని, 15 మంది ఉమెన్ పీసీలు, 15 మంది స్టాఫ్ తీసుకొచ్చి బందోబస్తు చూసుకుంటున్నాం. ఏడ ట్రాఫిక్ జామ్ కాకుండా, పబ్లిక్ ఏడ నిలబడకుండా క్యూగా ఒక లైన్లో దర్శనానికి పంపిస్తున్నాం. సార్ ఫైనల్ గా ఎవరైనా అంటే ఇరిటేషన్ చేయడం కానీ భక్తుల్లో చాలా వరకు నెట్టుకోవడం లాంటివి ఏమైనా జరుగుతున్నాయా సార్? అసలు ఏం లేదమ్మా. మేము ఉన్నాం కదా, మేము సెక్యూరిటీకి బాగా మంచిగా పంపిస్తున్నాం. పబ్లిక్ ఒక క్యూ పద్ధతి ప్రకారంగా పోతున్నారు. అందరు మంచిగా సంతోషంగా దర్శనం చేసుకుని బయటకు వస్తున్నారు. సో నెక్స్ట్ మనమైతే టెంపుల్ లోపలికి వెళ్ళి అసలు ఏ విధంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, మరి ముఖ్యంగా భక్తుల రెస్పాన్స్ ఎలా ఉంది, మరి ఎన్ని అక్షరాభ్యాసాలు చేశారు అనేది కూడా ప్రతి ఒక్కటి మనం టెంపుల్కి వెళ్ళి లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా జరిగింది అక్షరాభ్యాసం? ఎలా చేశారు? బాగా అయింది, మంచిగా అయింది. మీ హస్బెండ్ కూడా వచ్చారా? మా హస్బెండ్ రాలేదు, ఎవరితో చేయించారు? వాళ్ళ అత్తతో చేయించారు. ఓకే, అంటే ఎట్లా ఉంది ఇక్కడ? ఇంత క్రౌడ్ ఉంది కదా, మరి చాలా క్రౌడ్ ఎప్పుడైనా ఎవ్రీ ఇయర్ ఇట్లానే ఉంటుంది, చాలా క్రౌడ్ ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్?
బాగుంది, మంచిగా అనిపిస్తుంది. అంటే స్కూల్లో జాయిన్ చేశారా? స్కూల్లో ఇంకా జాయిన్ చేయలేదు, ఫస్ట్ ఇక్కడ చేయించామని చెప్పి ఇక ఈ రోజు చేపిద్దామని చేపించి. అంటే మొదటగా మీరు రాపించారు కదా, ఎట్లా ఉంది మీ ఫీల్ మీ బాబు? హ్యాపీగా ఉంది, ఫస్ట్ టైం రాస్తుంటే హ్యాపీనెస్ చాలా బాగుంది. రైట్, ప్రస్తుతం మనతో పాటు డీసీపీ రక్షిత కృష్ణమూర్తి. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. అసలు ముఖ్యంగా పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది, మరి ఏ విధంగా బందోబస్తు అనేది ఏర్పాటు చేశారు? మేడం చెప్పండి, ఎట్లా ఉంది క్రౌడ్? క్రౌడ్ ఇది ఫుట్ఫాల్ మొబైల్ క్రౌడ్ ఉంది. అంటే దర్శనం కోసము వాళ్ళకి మేము సెపరేట్ ఒక లైన్ చేసాము. మళ్ళీ అక్షర వ్యాస కోసం కూడా ఒకటి టికెట్స్ ఇచ్చి ఉంటారు, వాళ్ళని కూడా ఒక సెపరేట్ లైన్లో ఎంట్రీ చేసి ఎగ్జిట్ కూడా సెపరేట్ రూట్లో తీసుకొని వస్తున్నాము. బందోబస్తు మేము ఇది ఈ వసంత పంచమి మార్నింగ్ 5 నుంచి స్టార్ట్ అయింది, మధ్యాహ్నం వరకు వెళ్తుంది, ఎస్పెషలీ అక్షర వ్యాసము. అందుకోసం మేము బయట ఫోర్సు అంటే మన ఏఆర్ ప్లటూన్స్ కూడా వచ్చింది, మళ్ళీ లోకల్ ఫోర్స్ కూడా ఉన్నాయి. మనతో పాటు ఇక్కడ మన ఏసీపీ అడిషనల్ డీసీపీ వాళ్ళందరూ కూడా అవైలబుల్ ఉన్నారు. ఈ అక్షరాభ్యాసం చాలా ఇంపార్టెంట్, వాళ్ళు చాలా మంది పిల్లలతోటి వస్తున్నారు, అందుకే వాళ్ళందరినీ వితౌట్ ఎనీ ప్రాబ్లం, ఇక్కడ ఎక్కువ క్రౌడింగ్ కూడా అవుతున్నాయి, బట్ ఏమీ ప్రాబ్లం లేక వాళ్ళని లోపలికి తీసుకొని వస్తున్నాము. టెంపుల్ అథారిటీస్ తోటి కూడా మాట్లాడి ఎన్షూరింగ్ ఇది పీస్ఫుల్గా జరుగుతుంది. అంటే షీటింగ్స్ లాంటివి ఏమైనా ఏర్పాటు చేశారు? షీ టీమ్స్ ఏర్పాటు చేసాము, తర్వాత మన సిసిఎస్ క్రైమ్ టీమ్స్, బికాజ్ ఇట్లాగే చాలా మంది ఉండేటప్పుడు కొన్ని పిక్ పాకెటింగ్ తర్వాత మొబైల్ స్నాచింగ్ అవో ఛాన్సెస్ ఉంటుంది, బట్ ఇప్పటి వరకు మనకి ఏమీ రిపోర్ట్ కాలేదండి. అంటే టెంపుల్ బయట చూస్తుంటే ట్రాఫిక్ కూడా ఎక్కువగా మారిపోతుంది, ట్రాఫిక్ వల్ల సిబ్బంది కూడా ఉంటారు. దిస్ ఇస్ అ యాన్యువల్ ప్రోగ్రామ్ కదా, ఈ వసంత పంచమి ఇన్ న్యూ బోలక్పూర్. సో ఈ జ్ఞాన సరస్వతి టెంపుల్లో ఇది రెగ్యులర్ జరుగుతుంది, సో ట్రాఫిక్ సిబ్బంది కూడా ఉన్నారు. బట్ కొన్నిసారి ఏమైనా పీక్ ఉండేటప్పుడు కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ అది నో ప్రాబ్లం, ఏమీ ఉండదు. సో ఫైనల్ గా ఓవరాల్ ఆ వసంత పంచమి అంటే చాలా వరకు అందరూ ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఆలయాల్లో కూడా ఇలాంటి రెస్పాన్సే ఉందా? సరస్వతి దేవి ఆలయాల్లో కేవలం ఇక్కడే కాకుండా అన్ని చోట్ల ఈరోజు చాలా ముఖ్యమైన రోజు త్రూఅవుట్ తెలంగాణ స్టేట్ అండ్ మనకి హైదరాబాద్ కమిషనరేట్లో కూడా కొన్ని ఎక్కువ బందోబస్తు పెట్టాము. అన్ని చోట్ల పెద్దమ్మ గుడి ఉండొచ్చు, లేదంటే ఇక్కడ మనకి సరస్వతి టెంపుల్లో ఉండొచ్చు, అన్ని చోట్ల మంచినే రెస్పాన్స్ ఉంది, అన్ని చోట్ల బందోబస్తు కూడా పగడబెట్టిగా చేసాం. ఎందుకంటే 3 hours అయ్యిందండి వచ్చి, చాలా 3 hours అయ్యింది. వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ. అక్కడ అలో చేయకుండా ఇక్కడ చేసుకుంటున్నాం కూర్చొని. ప్లాట్ఫామ్ ఆల్రెడీ వి పేడ్ 1000 rupees. It is very expensive also compared to other temples. We have paid in a 1 day before only. అంటే ఎందుకు అలో చేయట్లేదు? ఎందుకంటే సిస్టమ్ బాగాలేదండి, మెయింటెనెన్స్ బాగాలేదు అలో చేయడం అంతా. అది అంటే ఎవరి ఫాల్ట్ అనుకుంటున్నారు సిస్టమ్ అంటే ఎవరైతే వాలంటీర్ చేస్తున్నారో ఇంటర్నల్ గా ఎవరు మెయింటైన్ చేయట్లేదు వెల్గా, క్యూ చిన్నపిల్లలు ఉన్నారు అందువల్ల అంటున్నారు. అంటే దాదాపుగా ఎన్ని అవర్స్ అయింది మీరు? 2 hours పైన అయిందండి, పైన అయింది. ఆల్రెడీ క్యూస్ అయిపోయాయండి, అదర్ ఎంట్రీ రాంగ్ ఎంట్రీ నుంచి ఎంటర్ చేపిస్తున్నారు అందరు. ఎందుకు మరి వాళ్ళకి ఎందుకు ఏమో తెలియదండి, మేబీ మేమండి హైదరాబాద్ నుంచి అండి, ఇక్కడనే జియాగూడ నుంచి వచ్చారు. అంటే ఇద్దరు పిల్లలు పట్టుకొని వచ్చారా? ఓకే, అంటే ఈయనే చేపిస్తున్నారు అక్షరాభ్యాసం ఇక్కడే అండి. అంటే అన్ని పూజ సామాగ్రి అన్ని తీసుకున్నారు? ఇచ్చారండి, వాళ్ళే ఇచ్చారు, పేమెంట్ తీసుకున్నారు, ఇచ్చారు వాళ్ళు. అంటే ఓవరాల్ గా ఎవ్రీ ఇయర్ అంటే వస్తూనే ఉంటారా వసంత పంచమి? లేదంటే ఈ ఇయరే వచ్చానండి నేను, ఇదే ఫస్ట్. ఇది 2.5 years పాప, అందుకని తను 8 months, అందుకని తను ఏడుస్తుంది 2 hours నుంచి, అందుకని ఇక్కడ వచ్చేసి రాపించుకొని తీసుకెళ్ళిపోదామని వచ్చాను. రైట్, ఇక ఈ విధంగా వసంత పంచమి ఉత్సవాలు అయితే బ్రహ్మరంగా జరుగుతున్నాయని కూడా చెప్పొచ్చు. అంగరంగ వైభవంగా ఈ రోజు సికింద్రాబాద్లోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి దగ్గర అక్షరాభ్యాసాలు కావచ్చు, లేకపోతే సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. అటు అర్చకులు కూడా చాలా వరకు పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా కలిసి ఇలాంటి ఒక ఉత్సవాలు చేయడం చాలా వరకు వాళ్ళ అదృష్టంగా భావిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రవీణ్ తో శ్వేత హిట్ టీవీ సికింద్రాబాద్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.